పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. మోదీని కేంద్ర మంత్రుల్ని కలిసిన రేవంత్ రైజింగ్ తెలంగాణ విజన్ పై ప్రధానికి వివరణ, అభివృద్ధి పనులకు సహకరించాలని విజ్ఞప్తి. రాహుల్ గాంధీని కలిసిన సీఎం రేవంత్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానం, రేవంత్ వెంట బట్టి ఎంపీలు. ఏపీలో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం, ఎన్నికల్లో గెలవకపోతే ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎన్నిక, 19 కోట్లతో ఆర్థిక సబ్సిడీ పునరుద్ధరణ. మళ్లీ దుమ్మురేపిన కోకాపేట భూములు, నియోపోలిస్ భూముల్లో 3వ విడత వేలం, 8 ఎకరాలకు 1000 కోట్ల ఆదాయం. విజయవాడ భవానీపురంలో కూల్చివేతలు, స్టే ఆర్డర్ అందకముందే కూల్చిన అధికారులు, ఇళ్లు ఎవరు కట్టిస్తారంటూ బాధితుల నిరసన. పార్టీలో భిన్న మనస్తత్వాలుంటాయని చెప్పాలనుకున్న ఆ సందర్భంలో దేవుళ్లపై మాట్లాడానన్న రేవంత్, అనవసర వివాదం చేస్తున్నారన్న సీఎం. త్వరలో భూధార్ కార్డులు ఇస్తాం, 111 జీవో పరిధిలో చట్టబద్ధంగా వ్యవహరిస్తాం, తన కొడుకుపై ఆరోపణలు అవాస్తవం అన్న పొంగులేటి. భూముల అమ్మకంపై జీవో వెనక్కి తీసుకోవాలి, జోన్స్ పై మళ్లీ ఆలోచించాలన్న కిషన్ రెడ్డి, నిర్ణయం లీక్ పై విచారణకి సర్కార్ ఆదేశం. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లకి నిధుల వరద, హుస్నాబాద్ కి 10 ఏళ్లు నిధులెందుకు ఇవ్వలేదు, గత పాలకుల్లా నిర్లక్ష్యం చేయనన్న రేవంత్. పవన్ తెలంగాణను అవమానించారు, బాధ్యత లేకుండా మాట్లాడొద్దన్న శ్రీనివాస్ గౌడ్, కామెంట్లు వెనక్కి తీసుకోవాలని డిమాండ్. ఉత్పత్తికి తగ్గ వేతనాలపై అభ్యంతరం, లేబర్ కమిషనర్ కు స్టీల్ ప్లాంట్ కార్మికుల ఫిర్యాదు, సర్క్యులర్ నిలిపివేయాలన్న కమిషన్. మాజీ మంత్రి కాకాణిపై కంప్లైంట్, నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్న సోమిరెడ్డి, కాకాణి ఎస్సీ ఎస్టీల భూముల్ని ఆక్రమించారని ఆరోపణ. 26న విశాఖలో 1,00,000 మందితో రంగా నాడు, పోస్టుని ఆవిష్కరించిన రంగా కూతురు, కుటుంబంలో విభేదాలు లేవన్న ఆశా కిరణ్. రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం, తెలంగాణ ఉద్యమకారుడి పృథ్వీరాజ్ అభ్యంతరం, శుభలేఖ సుధాకర్తో వాగ్వాదం. ఐబొమ్మ రవి కేసులో మరో ట్విస్ట్, మళ్లీ కస్టడీకి కోరిన పోలీసులు, 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్. ఛత్తీస్గఢ్ లో మరో భారీ ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టులు, 3 జవాన్లు మృతి, ఆయుధాలు సీజ్, కొనసాగుతున్న కూంబే. పార్లమెంట్ లో రేణుక కుక్క వివాదం, సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ఇస్తామన్న బీజేపీ, భౌభౌ అంటూ రేణుక కౌంటర్. ఢిల్లీలో 400కి చేరువలో ఎయిర్ క్వాలిటీ, పొల్యూషన్ తోనే లంగ్ క్యాన్సర్, కాలుష్య నియంత్రణ కోసం ఆందోళన. సంచార్ సాథీ యాప్ పై కేంద్రం యూటర్న్, ప్రీ ఇన్స్టలేషన్ తప్పనిసరి కాదని వివరణ, ఫోన్లో యాప్ కంపల్సరీ కాదన్న కేంద్రం. ఎవరిని డిటెన్షన్ కేంద్రాలకి పంపించం, సర్ విషయంలో ప్రజలకి మమతా భరోసా, కాపలాగా తాను నిలబడతానన్న దీది. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.